Audio Jungle. Audio Jungle. ఏదైతే బండి సంజయ్ కేంద్ర మంత్రి యొక్క కొడుకు బండి భగీరథ్ చేసినటువంటి అరాచకానికి ఇక్కడ నిరసిస్తూ బండి సంజయ్ గారి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. అయితే ఎన్నో మాట్లాడతారు. ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా మీకు. ఇప్పుడు బాగా అన్ని విషయాలలో స్పందిస్తూ మాట్లాడే బండి సంజయ్ గారు మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఒకసారి ఇది చూడండి మీరు. బండి సంజయ్ గారు అన్ని మాట్లాడతారు కదా ప్రతి విషయంలో. ఇది అది జరిగినప్పుడు, కేసు జరిగినప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు అని మాట్లాడతారు కదా. మరి ఒక మీ యొక్క చేసింది దానికి ఒక దరిద్రం ఏంటంటే గుజరాత్లో కానీ బీజేపీ గవర్నమెంట్ దాదాపు ఉన్న మంత్రులందరూ కూడా నేర చరిత్ర కలిగిన వాళ్ళే. గుజరాత్లో అయితే ఏంది, మహారాష్ట్రలో అవుతుంది అదే ఇక్కడ సంస్కృతిగా. మరి ఈయన ఇప్పుడు ఇట్లా చేయడం చాలా నీచమైనది. ఎందుకంటే బేటీ బచావ్ బేటీ పడావ్ అంటారు, పెద్దపీట వేస్తా అంటారు. మాటలకు మాత్రమే వాళ్ళది ఉన్నది కానీ చేతులకు లేదు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇక్కడ వచ్చింది, బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కనీసం వాళ్ళు బయటికి కూడా రాకుండా వాళ్ళ అనవసరమైన విషయాలకు వాళ్ళ ఇంట్లో నుండి ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. అలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వాళ్ళ చిత్తశుద్ధికే వదిలేస్తున్నాం. మొన్న జరిగిన రైతు సంగ్రామణ దానికి కూడా వాళ్ళు కేవలం రైతుల కోసం కాదు, వాళ్ళు పెట్టుకున్నది ఓన్లీ రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని తిట్టడం కోసమే అది పెట్టుకున్నారు. ఎందుకంటే మీరు ఏ విషయంలో అయినా ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ గారు కూడా మోడీ గారి కానీ ఎవరికైనా కానీ చాలా మర్యాద ఇచ్చి మాట్లాడతారు. కానీ అలాంటి వ్యక్తులను మీరు ఎంత పడితే అట్లా మాట్లాడిందంటే మీ మర్యాద ఎట్లున్నది? మీ నీచ రాజకీయాల కోసమే అది పెట్టిరు. మరి ఇవాళ ఒక్కరు కూడా మీ మొహం కనబడతలేదు. ఒక ఆడపిల్లకు అట్లా అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా స్పందించిండ్రా? బీజేపీ గవర్నమెంట్ విషయంలో ప్రతి దాంట్లోనూ మీరు సమర్థిస్తారు. ఎందుకంటే మీకు చాలా రహస్య ఒప్పందాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే లిక్కర్ కేసు నుంచి మొదలు పెడితే చాలా ఒప్పందాలు మీకు ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ ప్రతి విషయంలో మీరు అసలు ఎప్పుడో జైలు పాలు కావాల్సింది. మిమ్మల్ని అండగా ఉండి కాపాడేది ఎవరంటే బీజేపీ గవర్నమెంట్. కాబట్టి మీరు దానికి అగెనిస్ట్గా ఎప్పుడు మాట్లాడరు. ఇట్లా జరిగితే రేవంత్ అన్న గవర్నమెంట్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా ఎవరికి, రైతులకే కానీ ప్రతి ఒక్క విషయంలో ముందుండి ప్రతి దానికి స్పందించి వారికి న్యాయం జరిగే వరకు వెంటుండి చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందుకే ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఇక్కడ జిల్లా నుండి ఇక్కడ చేయడం జరిగింది. ఇది ఇంతేకాకుండా వాళ్ళు ఇప్పటికైనా ఫస్ట్ నైతిక బాధ్యత కొడుకు చేసిన దానికి ఏదన్నా పార్టీలో ఎవరైనా మిస్టేక్ చేస్తే పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయాలంటారు. లేకపోతే హోంశాఖ వీళ్ళు స్పందించలే అంటారు. తర్వాత వీళ్ళు రేవంత్ రెడ్డిని తిడతారు, స్థానిక ఎమ్మెల్యేని తిడతారు, వీళ్ళందరినీ తిట్టుకుంటూ వస్తారు. అలాంటిది మీరు మీ కుటుంబ విషయంలో జరిగినప్పుడు మీరు నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేయాలి. తప్పకుండా రాజీనామా చేయాలి. అదే కాకుండా దీంట్లో ఈ పోస్కో సంఘటనను చూసిన తర్వాత ఈ రాజకీయ నాయకులు, బీజేపీ నాయకులు బేటీ బచావో బేటీ పడావో ఈ నినాదం అనేది ఓన్లీ వాళ్ళ ప్రచారం కోసమే తప్ప మహిళలను రక్షించాలని కానీ మహిళలను గౌరవం ఇవ్వాలని కానీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏది కూడా కాదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ బీజేపీ పాలిత ప్రాంతాలలో, రాష్ట్రాలలో జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి దాదాపుగా 45 మంది ఎమ్మెల్యేలు ఇలాంటి సంఘటనలు చేసి కూడా ప్రభుత్వంలో కొనసాగడం జరుగుతుంది. వేరోల్స్ ఇవ్వడం, వాళ్ళకి క్షమాభిక్షలు పెట్టడం, వాళ్ళని కాపాడడం, వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని తిరగడం మోడీ గారికి అలవాటైపోయింది. ఇవాళ ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలు కాపాడాల్సిన బాధ్యత నాకుంది. మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతో ఉన్న మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇవాళ ఒక కేంద్ర మంత్రి మరి ఆయన మంత్రిగా ఉండి ఆయన కొడుకు చేస్తున్న అరాచకాలను చూస్తుంటే ఈయనను వెంటనే బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కొడుకు కూడా ఒక మాట చెప్తున్నాడు,
50,000 రూపాయలు ఆమెకి ఇవ్వడం జరిగిందని. ఎందుకు ఇచ్చావయ్యా నువ్వు అని అడుగుతున్నాము. నువ్వేం అన్యాయం చేయలేదు, నువ్వేం చేయలేదు, మరి ఆమెకు ఎందుకు ఇవ్వడం జరిగింది అని అడుగుతున్నాం. ఇవన్నీ కూడా చూస్తుంటే తప్పకుండా ఆయనను కూడా భగీరథను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ గారు ఇవాళ పెద్ద మాటలు చెప్తున్నారో ఆ మాటలన్నీ బూటకపు మాటలని మనకు తెలియజేస్తున్నారు. ఇవాళ మేము ఆయనను ఒకటే కోరుతున్నాం, నీకేమైనా కూడా కొంచెమైనా కూడా మహిళల మీద గౌరవం ఉంటే వెంటనే కూడా ఆయనను బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది సంజయ్ని. అలాగే ఆయన కొడుకును అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళ పైన ఏది జరిగినా కూడా ఒక్క అడుగు కూడా వెనకకేయకుండా ప్రతి ఒక్కరిని కూడా కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది, మహిళల పైన ఉంది అని తెలియజేస్తూ సెలవు.